సో ముక్కు వెనక నుంచి డిశ్చార్జ్ వస్తుంది అంటే దాన్ని పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ అని అంటాం. సో అది మీకు ఓన్లీ జలుబు ఉన్నప్పుడే వస్తుందా, ఓన్లీ ఇన్ఫెక్షన్ జలుబు ముక్కు కారటం ఇలాంటి సిచ్యువేషన్ లోనే వస్తుందా, లేకపోతే ఎప్పుడైనా కూడా తిన్న వెంటనే ఇలా వస్తుందా అనేది ఒకటి చూసుకుంటూ ఉండాలి. సో అది ప్రతిసారి వస్తుంది జస్ట్ లైక్ ఎవ్రీడే మీరు బోన్ చేయగానే అలా ముక్కు నుంచి వెనక్కి కారుతోంది అంటే యూజువలీ ఇట్ ఇస్ నాట్, అదేమి సైనస్ వల్లనో ఎడినాయిడ్స్ వల్లనో అసలు కాదు. సో యూజువల్ ఏమవుతూ ఉంటుంది అంటే మన నోస్ అండ్ సైనసెస్లో మనకు న్యాచురల్గా కూడా కొద్ది వరకు ఆ మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ డే మనకు కొద్దిగా మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు గట్టిగా ముక్కు నుంచి వెనక్కి పుల్ చేసి అది ఊస్తూ ఉంటారో అలా మ్యూకస్ అనేది వస్తూ ఉంటుంది. అది చాలా కామన్గా న్యాచురల్గా జరిగే ప్రొసీజరే. సో దాన్ని ఎక్కువ ఎడినాయిడ్స్ వల్ల అనుకోవటం పొరపాటు. సో ఎడినాయిడ్స్ వల్ల ఇలాంటి ఏమీ ఉండవు. ఎడినాయిడ్స్ ఉన్నాయి అంటే కనుక మెయిన్లీ గురక రావటం, నోరు తెరుచుకుని పీల్చుకోవటం, ముక్కు నుంచి గాలి రాకపోవటం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. కానీ ఈ ముక్కు నుంచి వెనక్కి ఇట్లా తెమడ రావటం అది చూడం. సో యూజువలీ ఇన్ కేస్ అది ఓన్లీ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మీకు జస్ట్ ఈ 4 రోజుల నుంచి అవుతుంది, 10 రోజుల నుంచి అవుతుంది అంటే ప్రాబబ్లీ ఏమన్నా సైనస్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండి దానివల్ల ఏమైనా వస్తుందేమో ఒక్కసారి చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ అలా ఉంటే కనుక దానికి తగ్గట్టు దాని మెడిసిన్స్ అవి వాడితే తగ్గిపోతుంది.